నమస్కారం అమరావతి న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. పల్నాడు జిల్లా వినుకొండలో శనివారం జరిగిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. తాము ప్రకటించిన సూపర్ 6 కార్యక్రమాన్ని సూపర్ హిట్ చేసి చూపించామని, ప్రజలకిచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటామని ఆయన పునరుద్ఘాటించారు. ఈ సందర్భంగా స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఘన వ్యర్థాల సేకరణ కోసం ఏర్పాటు చేసిన స్వచ్ఛ రథాన్ని ఈ ఆటోలని జెండా ఊపి ప్రారంభించారు. ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని చంద్రబాబు తెలియజేశారు. తల్లికి వందనం ద్వారా ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా ఆర్థిక సాయం అందిస్తున్నాం. స్వచ్ఛమైన వాతావరణం కల్పించడమే స్వచ్ఛాంధ్ర లక్ష్యమని సీఎం చంద్రబాబు తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారాయణ నేతృత్వంలో ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ముమ్మరంగా సాగుతుందని అన్నారు. జపాన్కు పోతే అక్కడెక్కడా చెత్త కనపడదు, క్లీన్ చేసే స్వీపర్లు కనపడరు. కానీ ఎక్కడో కాగితం పడితే ఆ కాగితాన్ని అక్కడ చూసిన వ్యక్తి తీసి పర్సులో పెట్టుకొని ఇంటికి పోయి చెత్త బుట్టలో వేసే వరకు దాన్ని తీసుకెళ్లే పరిస్థితికి వస్తారు. ఇది ఒక బాధ్యత. మనం అలాంటి బాధ్యత తీసుకోకపోతే ఈరోజు సమాజంలో ఎలాంటి సమస్యలు వస్తాయో మనమే చూస్తున్నాం. ఈరోజు మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి, మన ఆరోగ్యానికి దోమలు కూడా పెద్ద కారణం. కమ్యూనికబుల్ డిసీజెస్ లో ఓసారి దోమ కుడితే మలేరియా వస్తుంది, లేకపోతే డెంగ్యూ వస్తుంది, జేఈ వస్తుంది. మనం మంచినీళ్లు సరిగా తాగకపోతే, కలుషితమైన మంచినీళ్లు తాగితే డయేరియా వస్తుంది, లేకపోతే జీఈ వస్తుంది. అనేక సమస్యలు వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. నేను అందుకనే ఒకే విషయం ఆలోచించాను. మీరు ఇప్పటికే మార్పు చూసుంటారు. నేను ఒకటే చెప్తున్నాను, రాబోయే రోజుల్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో పెను మార్పులు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నామని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇప్పటికే నేను చెప్పాను, సూపర్ 6 అన్నాం, మీరే చూశారు. సూపర్ హిట్ చేశామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. మొదలు తారీఖు వస్తే పేదల సేవలో ఇంటింటికి వస్తున్నాం. నేను కూడా తిరుగుతున్నా, ఎమ్మెల్యేలు తిరగమన్నాను. అంటే ప్రతి నెల మొదటి తారీఖు గుర్తుపెట్టుకోవాల్సిన వ్యక్తి, సమాజంలో అట్టడుగునుండే వ్యక్తి, ఆ పేదవాడి సేవలో మనం ఉంటే మనం కూడా ఆలోచన విధానం మారుతుంది. ఈరోజు ఒక పెన్షన్ మీరు చూశారు, 4,000, 6,000, 10,000, 15,000 అవసరాన్ని బట్టి. భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా దరిదాపుల్లో కూడా లేదు అలాంటి పెద్ద సంక్షేమ కార్యక్రమాన్ని ఇచ్చింది ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తల్లికి వందనం ఇచ్చాం. పల్నాడు జిల్లా వినుకొండలో సీఎం చంద్రబాబు పర్యటనలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా సీఎం బహిరంగ సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ప్రసంగిస్తూ వినుకొండలో పార్కు, స్టేడియం, స్విమ్మింగ్ పూల్ నిర్మాణం కోసం 50,000 కోట్ల నిధులు కేటాయించాలని అన్నారు. అది విన్న సీఎం చంద్రబాబు నవ్వులు చిందించారు. అనంతరం ఎమ్మెల్యే తన వ్యాఖ్యలను సరిదిద్దుకొని 50 కోట్లు కేటాయించాలని కోరారు. 21 ఎకరాలు నేషనల్ హైవే పక్కన ఇది మనకు వచ్చింది. ఎన్ఎస్పీ నుండి మున్సిపాలిటీకి వచ్చిందంటే చంద్రన్న దయ. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారే దీన్ని మున్సిపాలిటీకి ఇచ్చారు. 500 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఈ స్థలం, మున్సిపాలిటీ డబ్బులతో కొనలేనటువంటి ఈ స్థలం, ఇది మున్సిపాలిటీకి ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యమంత్రి గారికి పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నా. అలాగే నేను ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా, ఈ విలువైనటువంటి ఈ స్థలాన్ని P4 లో మరి మంత్రి నారాయణ గారి సహకారంతో ఇది P4 లో షాపింగ్ కాంప్లెక్స్లు ఇక్కడ అభివృద్ధి చేయాలని చెప్పేసి కోరుతున్నా. అలాగే వినుకొండ పట్టణ ప్రజలకి ఒక పార్క్ లేదు, ఒక స్టేడియం లేదు. దానికోసం ఇక్కడ గుర్రం జాషువా గారి డిజిటల్ లైబ్రరీ కట్టాలనేటువంటి ఆసక్తి ఉంది. అందువలన నేను కోరుతున్నా ముఖ్యమంత్రి గారిని, ఇక్కడ ఒక షాదీఖానా నిర్మాణం, అలాగే ఒక ఎస్సీ భవనం, ఒక బీసీ భవనం నిర్మాణానికి అవకాశం ఉంది. దానివల్ల ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని కోరుతున్నా, పార్కు లేని వినుకొండకి, స్టేడియం లేని వినుకొండకి ఒక స్విమ్మింగ్ పూల్, స్టేడియం, పార్కు ఇవన్నీ కూడా ఇది అభివృద్ధి చేసుకోవడానికి ఒక 50,000 కోట్ల రూపాయల నిధులు శాంక్షన్ చేయాల్సిందిగా విన్నవించుకుంటా ఉన్నా. అలాగే P4
P4లో ఈ రోడ్డు ఫేసింగ్ అంతా కూడా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి P4లో అవకాశం ఇమ్మని చెప్పేసి చంద్రబాబు గారిని కోరుతున్నా. అలాగే శివశక్తి ఫౌండేషన్ ద్వారా లీలావతి నేను 50 కోట్ల రూపాయలు నిధులు అడుగుతున్నాం. అలాగే P4లో శాంక్షన్ చేయమని కోరుతున్నాం. అలాగే శివశక్తి ఫౌండేషన్ ద్వారా P4 బాధ్యతలు తీసుకున్నాం. 100 కుటుంబాలని దత్తత తీసుకోవడం జరిగింది. తిరుమల శ్రీవారిని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు దర్శించుకున్నారు. అనంతరం ఇంటిగ్రేటెడ్ కమాండ్ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మేము కూడా మా శాఖలో ఇలాంటి కేంద్రం ప్రారంభించాలని ప్రయత్నిస్తున్నాం. ఇలాంటి ఇంటిగ్రేటెడ్ కమాండ్ కేంద్రాన్ని స్థాపించాలంటే కొన్నేళ్లు పడుతుంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో ఏ వినియోగం కోసం పనిచేసిన బృందంతో మేము కూడా చర్చిస్తాం. దేశంలో విమానయాన శాఖ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్యాసింజర్ల సమాచారం ఆపరేషన్లను కమాండ్ కేంద్రం నుంచి నడిపిస్తే మంచి సౌకర్యాలు ఇవ్వచ్చు. టీటీడీ కమాండ్ కేంద్రం మాకు ఆదర్శమని రామ్మోహన్ నాయుడు అన్నారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏదైతే కొత్తగా ఇక్కడ ఎస్టాబ్లిష్ చేశారో దాన్ని కూడా మేము పర్యవేక్షించడం జరిగింది. మేము కూడా మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్లో ఒక కమాండ్ సెంటర్ ఏర్పాటు చేయాలని ఎంతో కాలం నుంచి మేము కూడా ఒక ప్రయత్నం చేస్తున్నాం. మాకు కూడా ఈరోజు చాలా ఉపయోగపడే విధంగా బ్రహ్మాండంగా ఈరోజు ఇక్కడ కమాండ్ కంట్రోల్ సెంటర్ చేశారు. దానికి టీటీడీ వారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం. అలాంటి కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేయాలనంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. కానీ భక్తులు కలిసి ఎన్ఆర్ఐస్ కొంతమంది అందరూ కలిసి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు గమనించి ఈరోజు ఉండే టెక్నాలజీని ముఖ్యంగా ఏఐని వాడుకొని భక్తులందరికీ కూడా తక్కువ సమయంలో మంచి ఫెసిలిటీస్తో స్వామివారి దర్శనం చేసుకునే విధంగా ఇబ్బంది లేకుండా చేసుకునే విధంగా ఈ యొక్క కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేయడం అనేది చాలా గొప్ప ఎడిషన్ మన తిరుమల తిరుపతి దేవస్థానంకి. మేము కూడా ప్రత్యేకంగా ఈ యొక్క మోడల్ స్టడీ చేస్తాం. ఏ టీమ్స్ అయితే దీని మీద వర్క్ చేసాయో వాళ్ళతో కూడా ఇంటరాక్ట్ అయ్యి దేశంలో మీరు చూస్తున్నారు ఎయిర్పోర్ట్స్ కానీ ఏవియేషన్ తాలూకా సెక్టర్ ఏ రకంగా గ్రో అయిందని. 2014 నుంచి ఈ రోజు వరకు చూసుకుంటే 74 నుంచి సుమారు 165 ఎయిర్పోర్ట్లు ఈరోజు దేశంలో ఉన్నాయి. ఆపరేషన్స్ కానీ ప్యాసింజర్స్ కానీ లేకపోతే ఎయిర్పోర్ట్ తాలూకా కార్యకలాపాలు కానీ ఇవన్నీ కూడా ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి మనం కూడా ఆపరేట్ చేయగలిగితే ఇంకా మంచి ఫెసిలిటీస్ మన ప్యాసింజర్స్ కూడా ఇచ్చే అవకాశం మాకు కూడా ఉంటుంది. కాలికి చెప్పులు బూట్లు వేసుకుని శ్రీవారి చిత్రపటంతో ర్యాలీ చేసిన వారు వెంటనే క్షమాపణ చెప్పాలని టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు. ఏపీ శాసన మండలిలో శుక్రవారం జరిగిన పరిణామాలపై ఆయన స్పందించారు. వైకాపా సభ్యుల తీరును తప్పుపట్టారు. వారికి లీగల్ నోటీసులు పంపిస్తామని అన్నారు. జగన్మోహన్ రెడ్డి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని భానుప్రకాష్ డిమాండ్ చేశారు. వెంకటేశ్వర స్వామి పట్ల శాసన మండలిలో వైసీపీ నాయకులు వివరించిన తీరుని తీవ్రంగా ఖండిస్తున్నా. దైవ ద్రోహంగా నేను భావిస్తున్నా. భగవంతుడి పట్ల అపచారంగా నేను భావిస్తున్నా. పురాణాల మీద అవగాహన లేని జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడడం కోసం, జగన్మోహన్ రెడ్డిని సంతృప్తి పరచడం కోసం కోట్లాది మంది హిందువుల మనోభావాలతో నిన్న శాసన మండలిలో వారు వివరించిన తీరు, కాళ్లకు చెప్పులతో స్వామివారి చిత్రపటాన్ని రోడ్లు మీద నడుచుకుంటూ వెళ్లి శాసన మండలిలో ప్రదర్శించడం ఎంతవరకు సమంజసం అని చెప్పి నేను వైసీపీ నాయకుల్ని ప్రశ్నిస్తున్నా. మీరు వెంకటేశ్వర స్వామి భక్తుల, యేసు భక్తుల, నీకు సమానం చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది. వెంకటేశ్వర స్వామి భక్తులైతే ఈ విధంగా వ్యవహరించేవారు కాదు. స్వామివారి లడ్డుని కల్తీ చేశారు. 2019 నుంచి 24 వరకు హిందూ దేవాలయాలపై దాడులు చేశారు. ఒక అజెండాతో పనిచేస్తున్నారు. టార్గెట్ టీటీడీతో వైసీపీ నాయకులు పనిచేస్తున్నారు. ఇది మంచిది కాదు. లీగల్ ఎక్స్పర్ట్స్ తో మాట్లాడడం జరిగింది. నిన్న వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని చొప్పులేసుకొని రోడ్ల మీద బహిరంగంగా వారు తీసుకోబోవడాన్ని క్షమించరాని నేరం. వాళ్ళందరికీ లీగల్ నోటీసులు పంపించబోతున్నాం. వెంటనే జగన్మోహన్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. ఇదంతా తాడేపల్లి ప్యాలెస్ ని డైరెక్షన్స్ తో జరిగింది. అలిపిరి దగ్గరకు వచ్చి ముక్కుని నేలకి రాసి క్షమాపణ చెప్పాలి. చెప్పినా మీకు పాప పరిహారం ఉండదు మిత్రులారా. అబద్దాలకి కేర్ ఆఫ్ అడ్రస్ వైసీపీ. దాంట్లో మొదటిలో ఉన్నటువంటి వ్యక్తి భూమన కరుణాకర్ రెడ్డి గారు. పాత చొప్పు ఇయ్యండి ఆ నల్లరాయిని కొడతాను, పాత చొప్పు ఇయ్యండి వెంకటేశ్వర స్వామిని కొడతానని చెప్పిన వ్యక్తి కరుణాకర్ రెడ్డి. ఆయన మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంది అంతే తప్ప కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడే మాటల్లో వాస్తవాలు లేదు. అంటే నేను ఒకటే అడుగుతున్నా కరుణాకర్ రెడ్డి గారిని, వైవి సుబ్బారెడ్డి గారు ఆ నెయ్యి టెండర్ 371 అజెండాలో మార్పులు చేసినప్పుడు మీరు బోర్డు మెంబర్ కదా, ఆ రోజు
యాజ్ ఎమ్మెల్యే ఎక్సెఫిషియల్ మెంబర్ కదా, ఈ రోజు ఏదో దైవము, దేవుడు, ధర్మము, దేవస్థానం మాట్లాడుతున్నావో ఆ రోజు ఎందుకు చిత్తశుద్ధి లేదు నీకు? ఇది మంచిది కాదు సుబ్బారెడ్డి గారు, దీన్ని పెట్టకూడదని చెప్పి బోర్డులో ఎందుకు ప్రశ్నించలేదు? దొంగలు ఒకటయ్యి ఈ రోజు మాకు నీతులు చెప్తారు మీరు. ఆసియాలోని అతిపెద్ద గుంటూరు మిర్చి యార్డుకు చైర్మన్ గా కుర్ర అప్పారావు, వైస్ చైర్మన్ బిట్రగుంట మల్లిక, డైరెక్టర్లు ఘనంగా ప్రమాణ స్వీకారం చేశారు. గుంటూరు మిర్చి యార్డు కార్యాలయంలో 12:05 వేద పండితుల మంత్రోత్సరణ నడుమ చైర్మన్ గా కుర్ర అప్పారావు పదవి బాధ్యతలు స్వీకరించారు. గుంటూరు నగరంలోని హనుమయ్య కంపెనీ గ్రౌండ్ లో జరిగిన ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమానికి ప్రభుత్వ వైపు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఉమ్మడి గుంటూరు జిల్లా కూటమి ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని కుర్ర అప్పారావుకి అభినందన్ మరియు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. రైతు సోదరుల సమస్యల్ని పరిష్కరించి వారికి మేలు చేయాలని ఆకాంక్షించారు. ధరని నిలకడ ఉండే విధంగా చేసి రైతులకు అండగా నిలవాలని ఈ సందర్భంగా కోరారు. అనంతరం చైర్మన్ మరియు వైస్ చైర్మన్ మాట్లాడుతూ మమ్మల్ని నమ్మి మాకు ఈ పదవులు ఇచ్చిన వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా మంచి పేరు తెస్తామని తెలియజేశారు. మాకు ఈ పదవులు రావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతున్నామని చెప్పారు. నన్ను ఆశీర్వదించడానికి, నన్ను కానీ మా పాలక వర్గాన్ని కానీ ఆశీర్వదించడానికి ఇంత పెద్ద ఎత్తున విచ్చేసిన తెలుగుదేశం పార్టీ, ప్రజారాజ్యం, బీజేపీ కార్యకర్తలు, అభిమానులు, రైతు సోదరులు, నా మిత్రులు అందరికీ నమస్కారాలు. నా మీద నమ్మకం ఉంచి కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, మనందరి భవిష్యత్ నేత నారా లోకేష్ బాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ నా మీద నమ్మకం ఉంచి నాకు చైర్మన్ గా అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి విజయానికి చైర్మన్ గా నన్ను నియమించిన కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. వాళ్ళందరి నమ్మకాన్ని వమ్ము చేయకుండా రైతుల ప్రయోజనాలు పలుకునే విధంగా వారి రైతు సంక్షేమమే చేయంగా నేను కానీ మా కమిటీ కానీ పనిచేస్తామని తెలియజేస్తా ఉన్నా. నా తండ్రి నుంచి రాజకీయ వారసత్వం తీసుకున్నా, నా తండ్రి నుంచి మంచి పేరు కూడా తీసుకున్నాను. అలాగే మరింత మంచి పేరు తీసుకొస్తానని ఈ కూటమి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకువచ్చి ప్రభుత్వ ప్రతిష్టను పెంచి విద్యార్థి ప్రతిష్టని మరింత భారతదేశ వ్యాప్తంగా కీర్తి పతాకం వెలిగేటట్టుగా చేస్తానని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. ఈ కార్యక్రమానికి ఇందాకనే వ్యవసాయ మంత్రి గారు కొన్ని సూచనలు చేశారు. మన మాజీ వ్యవసాయ శాఖ మంత్రి పుల్లారావు గారు కూడా కొన్ని సూచనలు చేశారు. వాళ్ళందరికీ నా మీద ఉన్నటువంటి నమ్మకాన్ని నేను ఖచ్చితంగా నిలబెట్టుకుంటానని తెలియజేస్తా ఉన్నాను. మన గుంటూరు అంటే మిర్చికి ఒక ప్రత్యేకత ఉంది. దీన్ని ఎంత గొప్పగా దేశ విదేశాల్లో కూడా చెప్పుకుంటారు ఈ మిర్చి ఆట గురించి. ఇది రైతు ప్రయోజనాల కోసం ఎంతో రైతులకు కానీ మరి ఇక్కడ పనిచేసే వాళ్ళకి కానీ ఎన్నో విధాలుగా ఆర్థికంగా కానీ ఒక జీవన విధానానికి కానీ చాలా ఉపయోగపడుతుంది ఈ మిర్చి ఆట అనేది. దీని యొక్క ప్రయోజనం కోసం రాబోయే రోజుల్లో దీని అభివృద్ధి కోసం మా చైర్మన్ గారితో కలిసి నేను కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అందరికీ ధన్యవాదాలు. గుంటూరు నగరంలోని నల్లచెరువు ప్రాంతంలో 6 సంవత్సరాల ఫణీందర్ రెడ్డి అనే బాలుడిపై వీధి కుక్కలు దాడి చేసిన విషాద సంఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో బాలుడు తీవ్రంగా గాయపడగా కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ గుంటూరుకి తరలించారు. బాలుడికి శరీరంపై తీవ్ర గాయాలు కావడంతో వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న వెంటనే గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అర్ధరాత్రి 1:30 హుటాహుటిన జీజీహెచ్ కు చేరుకుని బాలుడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వైద్యులతో మాట్లాడి బాలుడికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. బాలుడి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పి ప్రభుత్వం తరపున అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
గుంటూరు నల్లచెరువులో 1వ తరగతి చదువుతున్న 6 సంవత్సరాల ఫణీందర్రెడ్డి అనే బాలుడిపై ఏకంగా 10కి పైగా కుక్కలు దాడి చేశాయి. బాలుడిని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన తల్లి గౌతమి, తండ్రి శివారెడ్డి, కుటుంబ సభ్యులు. గౌతమి, శివారెడ్డి దంపతులకు 2 కుమారులు. 2వ కుమారుడు ఫణీందర్రెడ్డికి కుక్కల దాడిలో తీవ్ర గాయాలు అయ్యాయి. బాలుడి పరిస్థితి విషమంగా ఉంది. విషయం తెలుసుకుని హుటాహుటిన జీజేహెచ్కి చేరుకున్న గుంటూరు నగర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, ఈస్ట్ ఇన్ఛార్జి షేక్ నూరి ఫాతిమా. ఆసుపత్రిలో కనీస వైద్య వసతులు లేని వైనం. వైద్యులను ప్రశ్నించిన నూరి ఫాతిమా రాకతో హుటాహుటిన వైద్య పరికరాలు ఏర్పాటు చేసి వైద్య సేవలు ప్రారంభించిన వైనం. ఐసీయూకి ఎందుకు తరలించలేదని ప్రశ్నించడంతో పొంతనలేని సమాధానం చెప్తున్న వైద్యులు. జరిగిన ఘటన గురించి తెలుసుకునేందుకు ఫోన్ చేసిన స్పందించని ఆసుపత్రి సూపరింటెండెంట్ వైఖరి పట్ల అసహనం వ్యక్తం చేసిన నూరి ఫాతిమా. బాధిత కుటుంబానికి అండగా ఆసుపత్రికి చేరుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. మీరు ఇప్పుడు మాన్యువల్ మానిటరింగ్ చేస్తున్నారు. ఐసీయూకి ఇప్పుడు ఇప్పుడు ఏముంది, ఇప్పుడు తన కండిషన్ ఎలా ఉంది? హౌ కెన్ యూ టెల్ దట్? ఇప్పుడు మీరు బీపీ అంటారు, బీపీ ఎలా ఏముంది? ఎక్కడ చూపించండి నాకు ఒకసారి. అన్ని ఇక్కడే ఉన్నాయి మేడం. జస్ట్ అంత ఇంపార్టెంట్ మేడం. 1 hour అవుతుంది ఇప్పుడు దాకా తీసుకుని వచ్చి మేనేజ్ చేశారు అబ్బాయి. మీరు ఇక్కడ పీడియాట్రిక్ వార్డ్ ఎక్కడ వచ్చారో కమిషన్ల కోసం అడ్డగోలుగా ముందస్తు అనుమతుల పేరుతో బడ్జెట్ ను కేటాయిస్తూ జెడ్పీ చైర్మన్ అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని జెడ్పీటీసీ సభ్యులు బహిష్కరించారు. ఈ సందర్భంగా రొంపిచెర్ల జెడ్పీటీసీ పిల్లి ఓబుల్ రెడ్డి మాట్లాడుతూ జెడ్పీలో సుమారు 8 కోట్ల వరకు మాత్రమే బడ్జెట్ అందుబాటులో ఉందని, కానీ ముందస్తు అనుమతుల పేరుతో సుమారు 60 కోట్ల రూపాయల వరకు కాంట్రాక్టర్లకు అనుమతులు కేటాయించారని మండిపడ్డారు. కమిషన్ల కోసమే భారీ స్థాయిలో బడ్జెట్లకు అనుమతులు ఇస్తున్నారని వారు ఆరోపించారు. జెడ్పీ చైర్మన్ తీరుపై నిరసనగా జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని బహిష్కరించినట్లు వారు వెల్లడించారు. జిల్లా ప్రజా పరిషత్ 2026-27కు సంబంధించినటువంటి బడ్జెట్ మీటింగ్ ప్రవేశపెట్టడం జరిగింది. బడ్జెట్ని అయితే ఆమోదించాం, మండల బడ్జెట్ని ఆమోదించాం. కానీ 2025-26కు సంబంధించినటువంటి వర్కులు మాత్రం చాలా ఎన్ని అంటే 15th ఫైనాన్స్ కింద 8,84,00,000 మాత్రమే ఉంటే ఇవాళ కేవలం ఎంత పెట్టారా అంటే 27 కోట్ల రూపాయలు వర్కులు పెట్టారు. ఇవే కాకుండా చిల్లరగా ఒక 3 కోట్ల రూపాయలు అంటే 31 కోట్ల రూపాయలు అనుమతులు ఇచ్చారు. 2025-26కు సంబంధించినటువంటి బడ్జెట్లో ఇవాళ డబ్బులు ఉన్నట్లుగా చూపించి 31 కోట్ల రూపాయలు అనుమతులు ఇచ్చేశారు. ఇవి ఎప్పుడు రావాలా? నెక్స్ట్ ఇయర్కి రావాలా? నెక్స్ట్ ఇయర్కి రావాలంటే నెక్స్ట్ ఇయర్కి కూడా మంచినీటికి సంబంధించినటువంటి టైడ్ గ్రాంట్ల నుంచి ఇవ్వటం సాధ్యమైద్దా అని నేను అడిగేవాళ్ళు. సాధ్యం కాదు అనేది వారికి తెలుసు. కానీ జెడ్పీటీసీలు మొత్తాన్ని బుల్డోజ్ చేస్తూ కేవలం ముందస్తు అనుమతుల పేరుతోటి కోట్ల రూపాయలు ఇచ్చి ఈ విధంగా పర్సెంటేజీలు దండుకుంటా ఉన్నటువంటి పరిస్థితులు ఈ జిల్లా పరిషత్తులో కనిపిస్తూ ఉన్నాయని మనం చేస్తూ ఉన్నాం. అంతేకాదు జనరల్ ఫండ్ కూడా మీడియా సాక్షిగా వారు చెప్పినటువంటిది 1 కోటి రూపాయలు మాత్రమే వచ్చినట్లుగా స్పష్టంగా చెప్పారు. కానీ అవి 14,17,00,000 రూపాయలు ముందస్తు అనుమతులు ఇచ్చారు. అంటే దాంట్లో దగ్గర 13 కోట్ల రూపాయల చిల్లర అనుమతులు ముందస్తు అనుమతులు ఇచ్చేసి ఇవేమైతే 13-14 కోట్లలో 1 కోటి రూపాయలు పోతే 13 కోట్ల రూపాయలు అప్పులే కదా. 15th ఫైనాన్స్లో అవి అప్పులే కదా. ఈ రకంగా జిల్లా పరిషత్ని దాదాపుగా 60-70 కోట్ల రూపాయలు ఇప్పుడు లోటులో ఉన్నటువంటి పరిస్థితులు. నేను ఒకటే అడిగా లోపల, అమ్మా ఇవి ఎప్పుడో భవిష్యత్తులో వస్తాయని చెప్తా ఉన్నారు. తెలంగాణలో సీఎం గారు ఒక మాట చెప్పారు, ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో అందరూ కూడా విద్యాలయాలు
జిల్లా కాంగ్రెస్ ఆఫీసుపై దాడి, రాళ్లు కోడిగుడ్లతో దాడి చేసిన బీజేపీ. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వెలిపై దాడికి యత్నించిన బీజేపీ. కాంగ్రెస్ ఆఫీస్ ఎదుట బీజేపీ నినాదాలు, ప్రతిగా బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ నినాదాలు. కాంగ్రెస్ ఆఫీస్ దగ్గర ఉద్రిక్త వాతావరణం. రాష్ట్రంలో మత కల్లోలాలు సృష్టించేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని జిల్లా అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు అన్నారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలాగా వైసీపీ నేతలు శాసన మండలిలో చెప్పులతో శ్రీవారి పట్టాలు పట్టుకున్నారని మండిపడ్డారు. కల్తీనే విషయాన్ని హెరిటేజ్ కు ఆపాదించే ప్రయత్నాలు చేస్తున్నారని ఈ సందర్భంగా తెలిపారు. అలాగనే జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనపోయిన శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ కల్తీనే విషయంలో అంబటి రాంబాబు కులాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయం చేస్తున్నారని తెలియజేశారు. తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ ప్రజా సమస్యల్ని పట్టవనే రీతిలో శాసన మండలి సభ్యులు ప్రవర్తిస్తున్నారు. రాష్ట్రంలో కులాల మధ్య మతాల మధ్య చిచ్చుపెట్టే కార్యక్రమం వైసీపీ నాయకులు ప్రవర్తిస్తున్నారు. అందులో భాగమే అంబటి రాంబాబు విషయమని తెలిపారు. కల్తీ నెయ్యి విషయాన్ని పక్కదారి పట్టించేందుకు హెరిటేజ్ ను ముందుకు తెచ్చారని అన్నారు. శాసన మండలిలో శ్రీవారికి జరిగిన అపచారానికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శ్రీవారి దేవాలయాల్లో సంప్రోక్షణ కార్యక్రమం చేపట్టామని అన్నారు. వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిష్టని అబాసుపాలు చేసే విషయంలో జగన్మోహన్ రెడ్డి పనిగట్టుకొని చేస్తున్నట్టుగా అతని చర్యలు చూస్తూ ఉంటే అర్థమవుతూ ఉంది. నిన్న శాసన మండలిలో మా పెద్దలు కూడా ఇక్కడే ఉన్నారు, శ్రావణ్ గారు. నిన్న శాసన మండలిలోకి ఎవరైతే వైసీపీ నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా చెప్పులు ధరించి భయము భక్తి లేకుండా వెంకటేశ్వర స్వామి యొక్క చిత్రపటాలు తీసుకొని ఊరేగింపుగా వచ్చి నినాదాలు ఇస్తూ సభలో శ్రీవారిని అవమానించే విధంగా, రాజకీయాల్లోకి శ్రీవారిని లాగే విధంగా చేసినటువంటి చేష్టలన్నీ కూడా మనమంతా చూసాం. బరి తెగించి బొత్స సత్యనారాయణ బయటకు వచ్చి శ్రీవారి పటాలు ఎక్కడా పట్టుకోలేదని, చెప్పులు అసలు ఎక్కడా ధరించలేదని, చెప్పులు కనుక వేసుకున్నట్టు నిరూపిస్తే మేము రాజకీయాల నుంచి తప్పుకుంటామని బొత్స సత్యనారాయణ, మాధవరావు అనే ఇంకొక ఎమ్మెల్సీ వీళ్ళిద్దరు కూడా మాట్లాడతామంటే వాళ్ళ బరి తెగింపు అర్థమవుతూ ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఈ సందర్భంగా మేము చాలా స్పష్టంగా సాక్ష్యాలు ఆధారాలు చూపిస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి దీనికి బాధ్యత వహిస్తాడో, బొత్స సత్యనారాయణ బాధ్యత వహిస్తాడో, లేకపోతే. నమస్కారం. ఈ రోజున రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి యొక్క పార్టీ కులాల మధ్య మతాల మధ్య అలజడి సృష్టించి ఏదో రాజకీయ లబ్ధి పొందడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. అందులో భాగంగానే వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో కల్తీ నెయ్యి కలిసింది. కల్తీ నెయ్యి మీద ఒక సిట్ రిపోర్ట్ వచ్చింది. ఆ సిట్ రిపోర్ట్లో ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళందరినీ శిక్షించబోతూ ఉన్నారు. దానిపైన ఒక రిపోర్ట్ తయారైందని తెలియగానే గుంటూరు నుండి అంబటి రాంబాబుని ఒక పావుగా వాడుకున్నారు. అంబటి రాంబాబు అయితే కులాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేయడం ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఏదైతే అంబటి రాంబాబు ఆ రోజున వాళ్ళ పార్టీ వాళ్ళు ఇచ్చిన పిలుపు మేరకు. నమస్కారం. నిన్న శాసన మండలిలో జరిగిన విషయాల గురించి పెద్దలందరూ కూడా చెప్పారు. ముఖ్యంగా శాసన మండలిలో కానీ శాసనసభలో కానీ ఏ రోజు కార్యక్రమాలు ఆ రోజు, ఏ పార్టీకి సంబంధించిన స్ట్రాటజీ ఆ పార్టీ నిర్ధారించుకుంటుంది. ఇది అందరికీ తెలిసిన సత్యం. రేపు ప్రభుత్వంలో ఉన్నవారైతే ఏం బిల్లులు పెట్టాలి, ఏం చర్చించాలి, ఏ రకమైన ప్రశ్నోత్తరాలకి సమాధానాలు సిద్ధపడాలి, ఇటువంటివన్నీ ఉంటాయి. అదేవిధంగా ప్రతిపక్షం అయితే దీనిలో ఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న అంశాలు, ప్రజలు ఎదుర్కొంటున్న అంశాలని చర్చించడానికి సమయం వాళ్ళకి ఎంత ఉంది, దాని మీద వాళ్ళు ఎలా పోరాటం చేయాలనే అంశాలని చర్చిస్తారు. అంటే ప్రతి పార్టీ ఆ పార్టీకి చెందిన స్ట్రాటజీని అడాప్ట్ చేసుకుంటుంది. రేపు ఏం చేయాలనే అంశం ముందుగానే నిర్ణయించబడుతుంది. దీన్ని బట్టి మనం ఆలోచిస్తే నిన్న శాసన మండలిలో జరిగిన అంశాన్ని గురించి
ఒకసారి ప్రస్తావిద్దాం. వీధి కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడిన బాలుని తన కుటుంబాన్ని పరామర్శించిన గుంటూరు నగర సిపిఐ కార్యదర్శి ఆకిటి అరుణ్ కుమార్, జిల్లా సహాయ కార్యదర్శి మేడా హనుమంతరావు, నగర సహాయ కార్యదర్శి రావుల అంజుబాబు, నగర కమిటీ సభ్యులు నూతలపాటి చిన్న, మంగా శ్రీనివాసరావు, జంగాల చైతన్య, దేవనాయకు, కోట్ల మర్యాదాసు తదితరులు. నగరంలో వీధి కుక్కల దాడికి మరొక బాలుడు తీవ్రంగా గాయాలపాలయ్యాడు. నిన్న రాత్రి నల్లచెరువు ప్రాంతంలో వరేందర్ రెడ్డి అనేటువంటి ఒక 6 సంవత్సరాల పిల్లవాడిపై సుమారుగా 10 కుక్కలు 12 కుక్కలు ఒకటేసారి దాడి చేయడం వల్ల విపరీతంగా తీవ్రమైనటువంటి గాయాలపాలై ఈరోజు జీజీహెచ్లో చికిత్స పొందుతూ ఉన్నాడు. సిపిఐ గుంటూరు నగర నాయకత్వంగా వచ్చి వాళ్ళ తల్లిదండ్రులని కలవడం, పరామర్శించడం జరిగింది. వాళ్ళు ఒకటే చెప్తా ఉన్నారు, ఆ పేట మొత్తం కూడా విపరీతంగా కుక్కలు ఉండడం వల్ల ప్రతిరోజు ఈ విధంగా దాడి చేస్తూ ఉన్నాయని చెప్పి గుంటూరు నగరపాలక సంస్థ అధికారులు ఏమాత్రం కూడా పట్టించుకోకపోవడం వల్ల ఇదంతా జరిగిందని చెప్పేసి వాళ్ళు వాపోతూ ఉన్నారు. సుమారుగా 50 నుంచి 60 కుట్లు పడుతున్నాయి ఈరోజు ఆ పిల్లోడికి. మనం పెద్దవాళ్ళమే మనం ఆ విధంగా చిన్న దెబ్బ తగిలితేనే తట్టుకోలేని పరిస్థితుల్లో ఒక కుక్క 10 కుక్కలు దాడి చేయడము, ఒక 50-60 కుట్లు పడడము, అది ఎంతవరకు నగరపాలక సంస్థ అధికారులు కూడా ఆలోచన చేయాలి. సిపిఐగా బాధ్యతాయుతమైన ఒక రాజకీయ పార్టీగా మేము ఒకటే అడుగుతూ ఉన్నాం, ఇటువంటి సంఘటనలు గుంటూరు నగరంలో ప్రతిరోజు కూడా జరుగుతూ ఉన్నాయి. ఇదే గుంటూరు నగరంలో 3 సంవత్సరాల ఒక పాపని కుక్క దాడిలో చనిపోవడం జరిగింది. ఆ రోజు హడావడి చేసినటువంటి అధికారులు మళ్ళీ ఈరోజు వచ్చి హడావడి చేస్తూ ఉన్నారు. ఈ సంఘటన జరిగి సుమారుగా 14 గంటలు 15 గంటలకు గడుస్తూ ఉన్నా కూడా ఇప్పటికి కూడా గుంటూరు నగరపాలక సంస్థ సంబంధించిన కమిషనర్ గారు, డిప్యూటీ కమిషనర్ గారు, అధికారులు ఎవరు కూడా రాకపోవడం అత్యంత దారుణం, అత్యంత హేయమైన చర్యగా మేము సిపిఐగా భావిస్తూ ఉన్నాం. ఈ గుంటూరు నగరంలో రోజు రోజుకు కూడా ఇలాంటి దాడులు విపరీతంగా జరుగుతూ ఉన్నాయి. కుక్కల దాడి వల్ల విపరీతంగా ప్రజలు ఆసుపత్రి పాలవుతూ ఉన్నారు. ఈ గుంటూరు నగరంలో ఎక్కడ చూసినా కూడా విపరీతంగా కుక్కలు ఉంటా ఉన్నాయి. భక్త ప్రహ్లాదులు ఆ రోజు చెప్పినట్టు ఇందు గలడు అందు లేడు సందేహం వలదు, ఎందెందు వెతికినా అందందు శ్రీహరి ఉన్నాడని చెప్పి ఆనాడు భక్త ప్రహ్లాదులు చెప్తే బజారున వీరహారం చేస్తూ ఉన్నాయి. గత కొన్ని సంవత్సరాల క్రితం అయితే మున్సిపల్ అధికారులు కుక్కలు ఎక్కడ కనపడ్డా కూడా తీసుకొని వెళ్ళి వాడి జాగ్రత్త పరిచి ప్రజలని కాపాడేవాళ్ళు. కానీ ఈ మధ్యకాలంలో కుక్కల గురించి మున్సిపల్ అధికారులు గాలికి వదిలేశారు. కానీ ఇవాళ కుక్కల వల్ల ఇవాళ సమాజంలో ఉన్న పరిశుద్ధ రోగాలు ఎక్కువై జనాభా చనిపోతూ ఉంటే మరొక పక్క కుక్కలతోటి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇవాళ జీజీహెచ్ హాస్పిటల్లో నల్లజరుకు సంబంధించిన బాలుడు సుమారు 6 సంవత్సరాలు ఉంటాయి, కానీ 50 కుట్లు ఉంటాయి. కానీ సూపరింటెండెంట్ గారి దగ్గరుండి ట్రీట్మెంట్ చేపిస్తున్నారు, సంతోషం. కానీ ఆ అబ్బాయి బతుకుతాడో లేదో తెలియని పరిస్థితులు ఉన్నాయి. అతను చనిపోతే దానికి మున్సిపల్ అధికారులు బాధ్యత వహిస్తారా, లేకపోతే ఈ ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా? అందుకని గతంలో చాలా సందర్భాల్లో సిపిఐగా డిమాండ్ చేశాం, చెప్పాం, అప్పీల్ చేశాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.